ఇవి ఉల్వ గుగ్గిళ్ళండి. వీటితో నేను భక్షాలు చేసి చూపిస్తా. ఈ కప్పుతోటి కప్పున్నర గుగ్గిళ్ళకు 1/4 కప్పు బెల్లం అండి. కొంచెం బెల్లం ఫస్ట్ గుగ్గిళ్ళు మెదిగినాక బెల్లం వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని రుబ్బాలండి. ఎక్కువసేపు రుబ్బితే వాటర్ వాటర్ అయిద్దండి. బరికగానే రుబ్బుకోవాలి. చూడండి, గుగ్గిళ్ళు బెల్లం రుబ్బిన 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాండి నేనైతే. బెల్లంలో కూడా రాళ్ళు లేకుండా చూసుకోవాలండి. మైదా పిండి గోధుమ పిండి జల్లించుకొని పెట్టుకోవాలండి. పిండి కొంచెం లూజ్ ఇట్లా తడుపుకోవాలి. భక్షాలకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇంత తెలుపు చేసుకోవాలి, ఇంత పెట్టుకోవాలి. ఇట్లా పిండి అనుకోవాలి. ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి. మనకి ఎంత తెలిపైనా వస్తుంది. ఇక కొంచెం నెయ్యి వేస్తున్నా ఫస్ట్, తర్వాత ఈ భక్షం వేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టొద్దండి. ఉల్వ గుగ్గిళ్ళ భక్షాలు రెడీ.